క్లాసిక్స్ ఉంటాయి, వాటిని అస్సలు టచ్ చేయకూడదు అని పెద్దోళ్ళు చెప్తుంటారు. అంతేకాదు వాటితో వేటిని పోల్చకూడదు కూడా. అలా పోల్చారంటే మాత్రం అంచనాలు పెంచటం అటుంచితే లేని తలనొప్పులు మీద వేసుకున్నట్టే. తాజాగా కూలీ విషయంలో రజనీ ఇదే చేశారు. మరి ఆయన ఏం చేశారు? ఏ సినిమాతో కూలీని పోల్చారు? రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తాజాగా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు సూపర్ స్టార్. ముందు నుంచి కూలీపై నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు రజనీ. తమిళ ఇండస్ట్రీకి ఇది ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన కూలీ టీజర్ తో పాటు చిట్కు, మోనికా పాటలకు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కూలీకి మరో ప్లస్ పాయింట్. పైగా ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. దాంతో పాన్ ఇండియా వైడ్ గా కూలీపై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. తాజాగా రజనీ చేసిన కామెంట్స్ తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. డబ్బింగ్ చెప్పిన తర్వాత తనకు దళపతి సినిమా గుర్తొచ్చిందని, కూలీ తనకు మరో దళపతి అవుతుందని రజనీ చెప్పారంటున్నారు లోకేష్. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతిలో రజనీ, మమ్ముట్టి నటించారు. ఇది ఇద్దరి కెరీర్లో ఒక మాస్టర్ పీస్. భారతంలోని దుర్యోధన, కర్ణుడి స్నేహాన్ని నేటి తరానికి ముడిపెడుతూ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించారు మణి. క్లాసిక్ గా నిలిచిన దళపతితో కూలీని పోల్చడమంటే చిన్న విషయం కాదు. మరోవైపు దళపతి స్థాయిలోనే కూలీ కోసం కష్టపడ్డానంటున్నారు లోకేష్. ఏదేమైనా దళపతి పోలిక కూలీపై ఖచ్చితంగా ప్రెషర్ పెంచేదే. ఆగస్టు 2న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. మరి చూడాలిక నిజంగా దళపతి స్థాయిలో కూలీ ఉంటుందా లేదా అని. అనుకుంటాం గానీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కున్న డిమాండ్ మరే జాన్రాకి ఉండదేమో. ఆ సినిమాలకి పెద్దగా కథ కూడా అవసరం లేదు, మంచి ఫన్నీ ఎపిసోడ్స్ రాసుకుంటే చాలు. అందుకే మన యంగ్ హీరోలకి ఈ జాన్రా మంచి ఆప్షన్ అయిపోయింది. తాజాగా మరిన్ని సినిమాలు కూడా ఇదే కోవలో వస్తున్నాయి. మరేవేంటో చూసేద్దామా? ఈ మధ్యకాలంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కు మంచి డిమాండ్ వచ్చేసింది. కాస్త కామెడీ ఉంటే చాలు యూత్ అంతా ఆ సినిమాకు ఎగబడిపోతున్నారు. గత ఏడాది ఆయ్ అయినా, మొన్నొచ్చిన మ్యాడ్ అయినా, సినిమా ఏదైనా అందులో ఎంటర్టైన్మెంట్ కామన్. కాస్త బోల్డ్ టచ్ ఉన్నా కూడా బోలెడు కామెడీతో కాసులు కురిపించాయి ఆ సినిమాలు. యూత్ఫుల్ సినిమాలకున్న క్రేజ్ అర్థం చేసుకుని కుర్ర హీరోలు అలాంటి కథల వైపు వెళ్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కే ర్యాంప్ టీజర్ విడుదలైంది. దిల్రుబా ఫ్లాప్ తో మనోడు పూర్తిగా రూట్ మార్చేసి ఎంటర్టైన్మెంట్ వైపు వచ్చేశారు. కే ర్యాంప్ తో ర్యాంప్ ఆడించాలని ఫిక్స్ అయిపోయారు కిరణ్. అక్టోబర్ 18న విడుదల కానుంది కే ర్యాంప్. మరోవైపు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న విసా కూడా పూర్తిగా యూత్ఫుల్ సినిమానే. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ ఇందులో జంటగా నటిస్తున్నారు. ఉద్భవ్ దర్శకుడు. ఈ సినిమా పూర్తిగా యుఎస్ బేస్డ్ నేపథ్యంలో వస్తుంది. టీజర్ కు రెస్పాన్స్ అద్దిరిపోయింది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మిత్రమండలి కూడా యూత్ఫుల్ ఎంటర్టైనరే. జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్ తరహాలో సాగే పూర్తి కామెడీ కథ ఇది. ఈ సినిమాకు బన్నీవాస్ సమర్పకుడిగా ఉన్నారు. మొత్తానికి యూత్ఫుల్ సినిమాలన్నీ ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆమీర్ ఖాన్ కి పునర్వైభవం వస్తుందా? మళ్ళీ ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తాయా? ఒకప్పట్లా మళ్ళీ కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తన సత్తా చూపిస్తారా? ఇవన్నీ జరగాలంటే ఆ ఒక్కడే ఆమీర్ కోసం రావాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. పైగా ఆ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా రాబోతోందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా కాంబో? ఒకప్పుడు ఆమీర్ ఖాన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ కు పండగే. ఆయన వస్తే రికార్డుల షేపులు మారిపోయేవి. 2 ఏళ్లకో సినిమా చేసినా 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా చేసేవారు ఆమీర్. ఓ టైంలో గజ్నీ, 3 ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్ అంటూ ప్రతి సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు ఆమీర్. దంగల్ తర్వాత ఆమీర్ ఖాన్ కెరీర్ బాగా స్లో అయిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ దారుణంగా నిరాశపరచడం, ఆ తర్వాత వచ్చిన లాల్ సింగ్ చెడ్డా కూడా డిజాస్టర్ కావడంతో ఆమీర్ మార్కెట్ పడిపోయింది. మొన్నొచ్చిన సితారే జమీన్ పర్తో పర్లేదనిపించిన ఆమీర్ కూలీలో స్పెషల్ క్యారెక్టర్తో త్వరలోనే పలకరించబోతున్నారు. ఆమీర్కు పునర్వైభవం రావాలంటే ఓ మాస్ సినిమా పడాలి. ఆ బాధ్యత లోకేష్ కనకరాజ్ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా రాబోతోంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు లోకేష్. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆమీర్ ఖానే. ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ సినిమాతో కంబ్యాక్ ఇస్తా అంటున్నారు ఈ సీనియర్ హీరో. ఒకప్పుడు సినిమా బడ్జెట్ చెప్పడానికి కాస్త ఆలోచించేవాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడేమో మా సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. తాజాగా రామాయణ సినిమా విషయంలో ఇదే చేశారు నిర్మాత నమిత్ మల్హోత్రా. కలలో కూడా ఊహించని ఖర్చు పెడుతున్నారు ఈ సినిమా కోసం ఆయన. మరి రామాయణ బడ్జెట్ ఎంతో తెలుసా? కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అని అడగకూడదు, జస్ట్ వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలంతే. రామాయణం కూడా అలాంటి ఒక అద్భుతమే.
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఇతిహాసం ఇది. తాజాగా మరో రామాయణం మన ముందుకొచ్చేస్తోంది. నితీష్ తివారీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆదిపురుష్ వచ్చిన 2 ఏళ్లలోనే ఈ రామాయణం వస్తోంది. ఈసారి మరింత భారీగా, మరింత గ్రాండియర్గా నానుంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ రామాయణ బడ్జెట్ గురించి ఓపెన్ అయ్యారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఈ సినిమా కోసం ఏకంగా 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారాయన. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సీతమ్మ తల్లిగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇండియాలో మరే సినిమా దరిదాపుల్లోకి కూడా రాని విధంగా ఈ సినిమా బడ్జెట్ ఉంది అంటున్నారు నమిత్. బడ్జెట్కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుందని ధీమాగా చెప్తున్నారీయన. ఈ జనరేషన్ ఆడియన్స్కు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు తన టీం కష్టపడుతోందని చెప్పారు రామాయణ మేకర్స్. మొన్నటి గ్లింప్స్తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. విజువల్గా నితీష్ తివారీ రామాయణ చాలా గ్రాండ్గా ఉండబోతోంది. ముఖ్యంగా రాముడు, రావణుడి లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. అంతేకాదు విఎఫ్ఎక్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. 2026 దీవాళికి మొదటి భాగం, 2027 దీవాళికి రెండో భాగం విడుదల కానున్నాయి. సో చూశారు కదా, ఇది వాళ్ళ సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.